హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము భీమ్ మరియు పూమ్ వాళ్ళు జనరల్ కిస్ ని షేర్ చేసుకుంటారు. సో దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా డోర్ కి అపోజిట్ నిల్చొని స్మైల్ చేస్తుంటారు. సో అప్పుడు పూమ్ స్మైల్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం భీమ్ అతని ప్రొఫెసర్ తో కలుస్తాడు. అప్పుడు అతను అతని వర్క్ ని చూపిస్తాడు, కానీ అతను అతని వర్క్ ని తీసుకుని అసలు కాన్ఫిడెంట్ గా ఉండడు. సో అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ అతనికి సంజాయిస్తూ ఉంటారు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇవన్నీ ఫీలింగ్స్ నార్మల్. నువ్వు ఏదైతే వర్క్ నువ్వు క్రియేట్ చేస్తావు అది నీలోని ఒక పార్ట్ ఉంటుంది. సో భీమ్ అక్కడ నుండి వచ్చేస్తాడు. సో అప్పుడు క్యూ అడుగుతాడు, ప్రొఫెసర్ నీ మీద కోప్పడ్డానా? సో దానికి భీమ్ చెప్తుంటాడు, నాకు ఈ మధ్యలో అర్థం కావడం లేదు అసలు నాతో ఏం జరుగుతుందో. సో నాకు నా వర్క్ ని తీసుకొని ఎలాంటి ఐడియా రావడం లేదు. సో దానికి క్యూ అతనితో చెప్తుంటాడు, మనం ఆర్ట్ స్టూడెంట్స్, సో దాని వల్ల మనం మన వర్క్ గురించి ఆల్ ద టైమ్ ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇదంతా నార్మల్. సో సరైన పద్ధతి ఏంటిది అంటే నువ్వు కొంచెం టైం వరకు రెస్ట్ తీసుకో. సో నువ్వు ఏమైతే చేయాలనుకున్నావో అదంతా చెయ్యి. సో అది విన్న తర్వాత భీమ్ చెప్తుంటాడు, ఒకవేళ నేను నైట్ వరకు నేను నా వర్క్ ని ఫినిష్ చేయకపోతే మళ్ళీ నువ్వు నా మీద కోపడతావు. సో దానికి క్యూ చెప్తుంటాడు, లాస్ట్ టైం నీకు ఎలాంటి ఐడియా లేకుండే, నువ్వు చాలా లేజీగా ఉండే, సో దాని వల్ల నేను నీ మీద కోప్పడ్డాను. ఇంకా బై ద వే నేను టాయ్ యొక్క స్కేట్ బోర్డ్ పర్ఫార్మెన్స్ ని చూడడానికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రావాలనుకుంటున్నావా? సో అది విన్న తర్వాత భీమ్ అతనితో అడుగుతాడు, ఏమైంది, నువ్వు ఈ మధ్యలో అతని మీద చాలానే నిఘా పెడుతున్నావు, మీరిద్దరు డేట్ చేస్తున్నారా? సో దానికి క్యూ చెప్తుంటాడు, లేదు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, సో నువ్వు దీని గురించి మరి ఆలోచిస్తున్నావు? సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు వస్తున్నావా లేదా? భీమ్ అంటాడు, లేదు, సో నేను ఇంటికి వెళ్లి పడుకోవాలనుకుంటున్నాను. అప్పుడు క్యూ సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, పూమ్ భీమ్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు భీమ్ పూమ్ తో చెప్తుంటాడు, నేను నీతో ఆర్గ్యూ చేయడానికి నా దగ్గర అస్సలు ఎనర్జీ లేదు. అప్పుడు పూమ్ అతని చిక్స్ ని పట్టుకుని అతను చెప్తుంటాడు, నీకేమైంది, నువ్వైతే ఇలాంటి టైప్ పర్సన్ కాదు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, మరి నేను ఎలాంటి టైప్ పర్సన్? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, మోస్ట్లీ నువ్వు చాలా మాట్లాడుతుంటావు, అయినప్పటికీ నువ్వు కొంచెం అనోయింగ్, ఇంకా నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. సో దాంతోనే నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరినీ హ్యాపీగా ఉంచుతావు. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, యాక్చువల్ గా నేను నా అసైన్మెంట్ ని తీసుకొని చాలా స్ట్రెస్ లో ఉన్నాను. సో ఇప్పుడు నాకు ఎలాంటి ఐడియా రావడం లేదు, నేను ఇప్పుడు ఏం చేయాలో. సో అప్పుడు పూమ్ అడుగుతాడు, ఎప్పుడైతే నీకు ఇలాగా ఏం ఐడియా రాకపోతే ఏం చేస్తావు? సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నేను ఎలాంటి ప్లేస్ కి వెళ్తాను అంటే నాకు దాంతో చాలా బాగా అనిపించాలి. ఎలాగైతే వాటర్ దగ్గర, నాకు వాటర్ దగ్గర వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎప్పుడైతే నేను వాటర్ దగ్గర ఉంటాను సో అప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. సో దానికి పూమ్ చెప్తాడు, పద మనం మరి బీచ్ కి వెళ్దాం, నేను నిన్ను తీసుకెళ్తాను. అది విన్న తర్వాత భీమ్ చెప్తుంటాడు, నువ్వు కొంచెం ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. సో దానికి పూమ్ అంటాడు, సరే మరి నేను ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తాను. సో అలా చెప్పేసి అతను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటారు. సో ఇక్కడ వాళ్ళిద్దరు వాటర్ తో ఆడుతుంటారు. అప్పుడు వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తుంటారు. సో కొంచెం టైం ఆడిన తర్వాత పూమ్ భీమ్ తో చెప్తుంటాడు, ఇప్పుడు నీకు మంచిగా బెటర్ ఫీల్ అవుతుందా? భీమ్ హా అంటాడు. సో ఇక్కడ పూమ్ చెప్తుంటాడు, ఐ విష్ నేను కూడా వాటర్ అయిపోతే అయిపో. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు? అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఎందుకంటే నేను నీ హ్యాపీనెస్ కి రీజన్ అయ్యేవాడిని. అప్పుడు భీమ్ చెప్తుంటాడు, నేను నీతో ఉంటేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అప్పుడు పూమ్ అతని షోల్డర్ మీద చేయి పెట్టి చెప్తుంటాడు, నువ్వేం చెప్పావు నేను వినలేదు, సో ప్లీజ్ నువ్వు క్లోజ్ గా వచ్చి చెప్పగలవా? సో అది విన్న తర్వాత భీమ్ అతని చిక్స్ మీద కిస్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇంత క్లోజ్ ఎనాఫా? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేను ఇంకా ఎక్కువ క్లోజ్ కావాలనుకుంటే. సో అలా చెప్పేసి వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, టాయ్ స్కేట్ బోర్డ్ చేస్తుంటాడు. సో ఇక్కడ క్యూ అక్కడ కూర్చొని అతని డ్రాయింగ్ ని కంప్లీట్ చేస్తుంటాడు. ఇప్పుడు టాయ్ యొక్క ఫ్రెండ్స్ అతనితో చెప్తుంటారు, ఈ అబ్బాయి ఎప్పుడు కూడా నీతో వస్తాడు, కానీ ఇతను ఎప్పుడు కూడా స్కేట్ బోర్డ్ చేయడు. సో ఇతను నీ మీద నిఘా పెట్టడానికి వస్తాడా? సో దానికి టాయ్ చెప్తుంటాడు, అదేం కాదు. సో దాని తర్వాత టాయ్ క్యూ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు క్యూ అతనితో అడుగుతాడు, నువ్వు నీ ఫ్రెండ్స్ తో ఏం డిస్కస్ చేస్తున్నావు? మీరు నా గురించి గాసిప్ చేస్తున్నారా? సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు, వాళ్ళు చెప్పారు నువ్వు ఎప్పుడు కూడా స్కేట్ బోర్డ్ చేయవు అని, నువ్వైతే కేవలం ఇక్కడ కూర్చొని హ్యాండ్సమ్ కావడానికి యాక్టింగ్ చేస్తుంటావు. దానికి క్యూ చెప్తుంటాడు, నేను ఎలాంటి యాక్టింగ్ చెయ్యను, నేనైతే కేవలం ఇక్కడ కూర్చొని ఉంటాను. అప్పుడు టాయ్ చెప్తుంటాడు, నువ్వు చెప్పాలనుకుంటున్నావా నువ్వు న్యాచురల్ గా హ్యాండ్సమ్ అని? అప్పుడు క్యూ చెప్తుంటాడు, నేను నీకు హ్యాండ్సమ్ లాగా కనబడుతున్నానా? అలా చెప్పేసి అతని చీక్ ని పట్టుకుంటాడు. సో నెక్స్ట్ ఇటు వైపు చూస్తాం మనం. సో పూమ్ భీమ్ తో చెప్తుంటాడు, సో నువ్వు షవర్ తీసుకో, దాని తర్వాత నువ్వు నా బట్టలను వేసుకో. సో దానికి భీమ్ చెప్తుంటాడు, నువ్వు నా టెన్షన్ తీసుకోకు, ఎందుకంటే నేను చాలా హెల్దీ, నేను అంత త్వరగా ఇల్ పడను. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఈ రోజు నైట్ లో నువ్వు ఇక్కడే పడుకో. దానికి భీమ్ చెప్తుంటాడు, పర్వాలేదు నేను ఇంటికి వెళ్తాను,
కానీ ఇక్కడ పూమ్ పీమ్ తో రిక్వెస్ట్ చేస్తుంటాడు నువ్వు ఇక్కడే పడుకో అని. దానికి పీమ్ కూడా సరే అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఎప్పుడైతే ఫ్యాంగ్ ట్యాన్ దగ్గరికి వస్తాడో అప్పుడు ట్యాంక్ ఫ్యాంగ్ తో చెప్తుంటాడు ఈ రోజు నీ వర్క్ చాలా లేట్ గా కంప్లీట్ అయింది, నువ్వు అలసిపోయావా. అది విన్న తర్వాత ఫ్యాంగ్ ట్యాన్ యొక్క హెయిర్ ని జరుపుతూ అతనితో చెప్తుంటాడు ఐమ్ సారీ నేను నిన్ను చాలా వెయిట్ చేయించాను. ట్యాన్ అయితే అది చూసి చాలా స్మైల్ చేస్తుంటాడు. అది చూసి ఫ్యాంగ్ చెప్తుంటాడు ఏమైంది నీకు, ఎందుకు అలా స్మైల్ చేస్తున్నావు. సో దానికి ట్యాన్ అతనితో చెప్తుంటాడు బేబీ నువ్వు చాలా క్యూట్. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు ఎందుకు నీకు ఇది నచ్చలేదా. ట్యాన్ అంటాడు లేదు నాకిది చాలా నచ్చింది, యాక్చువల్ గా నాకు నీ ప్రతి వర్షన్ అంటే చాలా ఇష్టం. అప్పుడు ఫ్యాంగ్ చెప్తుంటాడు నాకు ఆకలిస్తుంది పద బేబీ మనం తినడానికి వెళ్దాం. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. సో ఇక్కడ ట్యాన్ హ్యాపీగా ఫీల్ అయ్యి అతను చెప్తుంటాడు నువ్వు ఇప్పుడు నాతో ఏం చెప్పావు, సో ఇప్పుడు నువ్వు నన్ను బేబీ అన్నావా అని. అప్పుడు ఫ్యాంగ్ స్మైల్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం పున్ని చూస్తాం అతను ఒక ఫారోని పట్టుకుని ఉంటాడు. సో ఎలాగైతే ఎప్పుడైతే చీన్ అక్కడికి వస్తాడో అప్పుడు అతనితో చెప్తుంటాడు సో నువ్వు డాక్టర్ కదా సో నువ్వు దీన్ని ట్రీట్ చేయొచ్చు. అప్పుడు చీన్ చెప్తుంటాడు నేను ఒక డెంటిస్ట్ నేను డాక్టర్ ని కాదు. సో అది విన్న తర్వాత పున్ను సాడ్ ఫేస్ ఇస్తాడు. సో అది చూసి చీన్ అతనితో చెప్తుంటాడు పద మనం ఈ టిన్నీని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. దానికి పున్న అతనితో చెప్తాడు దీని పేరు టిన్నీ కాదు ఇంకా దీని పేరు పెంగ్విన్. అది విన్న తర్వాత చీన్ అంటాడు ఏంటి సో ఇప్పుడే నువ్వు దీంతో కలిసావు దీనికి ఇప్పుడే పేరు పెట్టేశావా. దానికి పున్హ అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు మనం చూస్తాం పూమ్ యొక్క డాల్స్ ని చూస్తుంటాడు. సో అప్పుడే పూమ్ వెనకాల నుండి వచ్చి అతన్ని హక్ చేసుకుంటాడు. అప్పుడు పీమ్ అతనితో చెప్తుంటాడు నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు నాకు అనిపించింది నువ్వు ఒక డాల్ అని, ఎందుకంటే నువ్వు సేమ్ వాటిలాగానే కనబడుతున్నావు, దాని వల్లనే నేను నిన్ను హక్ చేశాను. అప్పుడు పీమ్ చెప్తుంటాడు వదిలేసి నువ్వు నన్ను. కానీ అప్పుడే పూమ్ పీమ్ ని అతని ఒళ్ళో ఎత్తుకుంటాడు. సో అప్పుడు అతను మళ్ళీ అతన్ని బెడ్ మీద తీసుకెళ్లి పడుకోబెడతాడు. ఇక్కడ మనం చూస్తాం పూమ్ పీమ్ ని హక్ చేసుకుంటాడు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నేను పడుకునేటప్పుడు దేన్నైనా హక్ చేసుకుని పడుకునే అలవాటు ఉంది. సో అది విన్న తర్వాత పీమ్ అతనితో చెప్తుంటాడు అయితే మరి నువ్వు నన్ను ఎందుకు హక్ చేసుకుంటున్నావు, నీ దగ్గర అయితే చాలా డాల్స్ ఉన్నాయి, నువ్వు వాటిలో నుండి ఒక దాన్ని తీసుకుని హక్ చేసుకో. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నువ్వు కూడా వాళ్ళలాగానే సాఫ్ట్ గా ఉన్నావు. అప్పుడు పీమ్ చెప్తుంటాడు సరే ఈ రోజు నైట్ మాత్రమే నేను నిన్ను హక్ చేసుకుని ఇస్తాను, ఎందుకంటే నువ్వు ఈ రోజు నన్ను చాలా బాగా ఫీల్ చేయించావు. సో నువ్వు దీన్ని యాజ్ ఏ గిఫ్ట్ గా అనుకో. దానికి పూమ్ చెప్తాడు సరే మిగతా నైట్స్ లో మనం వేరేది చేస్తాం. అది విన్న తర్వాత పీమ్ సడన్ గా లేచేస్తాడు. అప్పుడు తను చెప్తుంటాడు వేరే నైట్స్ అంటే నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి అని. అప్పుడు పీమ్ ని పట్టుకుని మళ్ళీ హక్ చేసుకుని పడుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ లో మనం చూస్తాం ఎప్పుడైతే పూమ్ నిద్రలేస్తాడో సో అప్పుడు అతను ప్రేమగా పీమ్ యొక్క హెయిర్ ని టచ్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడే పీమ్ కి కఫ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు పూమ్ అడుగుతాడు నీకు హెల్త్ బాగాలేదా. సో దానికి పీమ్ చెప్తుంటాడు షవర్ తీసుకున్న తర్వాత నేను బాగైపోతాను. అప్పుడు పూమ్ చెప్తుంటాడు నీకైతే కోల్డ్ ఉంది, చెప్పారు నీతో షవర్ తీసుకోవాలి అని, నువ్వు ఎలాగా పెద్దోడివి అయిపోయావు. దానికి పీమ్ చెప్తుంటాడు సో నేను ఇలానే పెద్దోడిని అయిపోయాను, సో ఒకవేళ నీకు భయం వేస్తే నువ్వు నాతో దూరంగా వెళ్ళొచ్చు. సో అలా చెప్పేసి అతని నెక్ ని పట్టుకుంటాడు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు నువ్వు నన్ను దూరంగా వెళ్ళు అని చెప్తున్నావు కానీ నువ్వు ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకుని ఉన్నావు, సో నాకు నీతో కోల్డ్ కలుగుతుంది అని ఎలాంటి భయం లేదు. అలా చెప్పేసి అతన్ని కిస్ చేస్తాడు. అప్పుడు మనం చూస్తాం పీమ్ షవర్ తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు పూమ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పీమ్ ఒళ్ళో పూమ్ వచ్చి పడుకుంటాడు. సో అప్పుడు తను అడుగుతుంటాడు బట్టలు వేసుకున్న తర్వాత నీకు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందా, సో నువ్వు కోరుకుంటే ఈ రోజు నైట్ లో కూడా నువ్వు ఇక్కడ పడుకోవచ్చు. అప్పుడు పీమ్ చెప్తుంటాడు లేదు నేను నా వర్క్ గురించి వెళ్లాల్సి ఉంది. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నేనైతే అనుకున్నాను నువ్వు నాతో ఇంకా ఉండాలనుకుంటున్నావు అని. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టాయ్ క్యూ కి కాల్ చేసి చెప్తుంటాడు సో ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయి. సో క్యూ అయితే చాలా భయపడుతుంటాడు. సో అప్పుడు అతను వెంటనే టాయ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను అడుగుతుంటాడు చెప్పు ఎవరు నేను హర్ట్ చేశారు. సో దానికి టాయ్ చెప్తుంటాడు ఎవరు లేరు, నేనైతే నన్ను నేనే హర్ట్ చేసుకున్నాను. అది విన్న తర్వాత క్యూ అయితే చాలా స్టన్ అయిపోతాడు. యాక్చువల్ గా టాయ్ అతని అసైన్మెంట్ ని తీసుకొని చాలా టెన్షన్ లో ఉంటాడు. అతని మాటలు విన్న తర్వాత క్యూ అతనితో చెప్తుంటాడు నువ్వు పీమ్ యొక్క బ్రదర్, సో దీని అర్థం ఇది కాదు నువ్వు అతని లాగానే బిహేవ్ చేస్తావు అని. అప్పుడు తను చాలా కుప్పడుతుంటాడు. అది విన్న తర్వాత టాయ్ అయితే ఫేసెస్ పెడుతుంటాడు. అప్పుడు క్యూ చెప్తుంటాడు నెక్స్ట్ టైం నుండి నువ్వు ఇలాగా చేస్తే నేను ఎప్పుడు కూడా నీకు హెల్ప్ చేయను. సో ఇక్కడ టాయ్ క్యూతో క్షమాపణ అడుగుతాడు. అప్పుడు
అప్పుడు అతను చెప్తుంటాడు నెక్స్ట్ టైం ఇలా కాదు. సో నువ్వు నాతో రిటర్న్ లో ఏం కోరుకుంటున్నావు? సో నేను నీ గురించి ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. సో అప్పుడు క్యూ అతని పెన్సిల్ కేస్ ని ఇస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు నేను కోరుకుంటున్నాను నువ్వు ఈ పెన్సిల్ కేస్ మీద డ్రా చేయాలని. అప్పుడు టాయ్ చెప్తుంటాడు కానీ నేను దీని మీద పెయింట్ చేయలేను. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు నువ్వు కేవలం పేపర్ మీదనే డ్రా చేస్తుంటావా? ఇంకా నువ్వు ఇప్పుడైతే పెద్దోడివి అయిపోయావు, ఇప్పుడు నీ వర్క్ కి కూడా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంటుంది. సో నువ్వు దీన్ని యాజ్ ఏ ప్రాక్టీస్ గా తీసుకోవచ్చు. కానీ అప్పుడు టాయ్ చెప్తుంటాడు కానీ ఇది నీకు నీ గ్రాండ్ పా ఇచ్చాడు. సో ఇంత ఇంపార్టెంట్ దీన్ని నేను నా ప్రాక్టీస్ కి ఎలా తీసుకోవాలి? సో అప్పుడు క్యూ చెప్తుంటాడు నా ఇంపార్టెంట్ వస్తువు నా ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళిద్దరు ఒకటైపోతే వాళ్ళిద్దరిని చూసుకోవడం అయితే నాకు చాలా ఈజీ అయిపోతుంది. అది విన్న తర్వాత టాయ్ స్మైల్ చేస్తుంటాడు. దీని తర్వాత ఎప్పుడైతే క్యూ పీమును పొమ్తో కలుస్తాడో అప్పుడు పొమ్ క్యూతో చెప్తుంటాడు నువ్వు నీ ఫ్రెండ్ ని జాగ్రత్తగా చూసుకో, ఇతని హెల్త్ బాగాలేదు, అయినప్పటికీ ఇతను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చెప్తున్నాడు. సో దానికి క్యూ చెప్తుంటాడు నువ్వు ఇతని టెన్షన్ తీసుకోవకు, ఎందుకంటే అతను ఇంత ఈజీగా చనిపోడు. సో దీని తర్వాత మనం చూస్తాం పీమ్ ఇక్కడ అతని పెయింటింగ్ చేస్తుంటాడు. అప్పుడు క్యూ అతని వైపు చూసి చెప్తుంటాడు నిన్నైతే నువ్వు చెప్పావు నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు అని, సో నీకు ఎలాంటి ఐడియా రావడం లేదు అని. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు. అప్పుడు పీమ్ చెప్తుంటాడు నాకు ఇప్పుడు బెటర్ గా అనిపిస్తుంది. అప్పుడు క్యూ చెప్తుంటాడు పూమ్ చెప్పాడు నీ హెల్త్ బాగాలేదు అని, ఇప్పుడు నువ్వు బాగున్నావా? సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు తను కేవలం బట్టిగానే చెప్తుంటాడు. సో నిద్ర లేచిన తర్వాత నాకు కొంచెం కఫ్ అయిపోయింది, నేను బాగున్నాను. సో నేను లేట్ నైట్ వరకు ఇక్కడ ఆగుతాను. ఇటువైపు మనం టాయ్ ని చూస్తాం. అతను పెన్సిల్ కేస్ మీద ఏదో డ్రా చేస్తుంటాడు. సో అప్పుడే మ్యాథ్యూ వచ్చి అతన్ని చూస్తుంటాడు. అప్పుడు అతనితో చెప్తుంటాడు నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు? దానికి మ్యాథ్యూ చెప్తుంటాడు ఇదైతే నేను అడగాలి, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అయినప్పటికీ ఇది ఏంటి? దానికి టాయ్ చెప్తుంటాడు నేను చెప్పను. సో అప్పుడు మ్యాథ్యూ ఇంకా క్లోజ్ గా వెళ్లి దాన్ని చూస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం బియరును పీమ్ వాళ్ళిద్దరు క్యాంటీన్ లో కలుసుకుంటారు. సో అప్పుడు పీమ్ అతనితో చెప్తుంటాడు నేను నీతో ఒకటి అడగాలనుకుంటున్నాను, నాకు అర్థం కావడం లేదు, నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. అప్పుడు బియర్ అతనితో చెప్తుంటాడు నువ్వు పూమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? అప్పుడు పీమ్ అడుగుతాడు నీకెలా తెలుసు? అప్పుడు బియర్ అంటాడు అయితే నేను కరెక్ట్ గా గెస్ చేశాను. అప్పుడు పీమ్ అంటాడు నేను కేవలం తెలుసుకోవాలనుకుంటున్నాను పూమ్ ఎలాంటి వ్యక్తో. సో అప్పుడు బియర్ అంటాడు నువ్వు అతన్ని ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనుకుంటున్నావు? అప్పటి వరకైతే అతని బర్త్డే ఉండేను. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ క్లయింట్స్ యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేశారు. ఇంకా అతని బర్త్డేని సెలబ్రేట్ చేయలేదు. అతను నా రూమ్ కి వచ్చాడు. సో అప్పుడు తను చాలా ఏడుస్తుండే. అప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్ ని తీసుకుని చాలా కోపంతో ఉండే, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పటి నుండి అయితే అతను నీతో కలిసాడు. అప్పటి నుండి అతను చాలా హ్యాపీగా ఉంటున్నాడు. సో ప్లీజ్ నువ్వు నా ఫ్రెండ్ ని చాలా బాగా చూసుకో. అది విన్న తర్వాత పీమ్ స్మైల్ చేస్తుంటాడు. అప్పుడు అతను అంటాడు నేను అతన్ని చూసుకోవాలా? ఇటువైపు మనం ఫ్యాన్ ని చూస్తాం. సో అతను ట్యాన్ ని తరచుగా కాల్ చేస్తుంటాడు. ఇటువైపు ట్యాన్ కాల్స్ ని పికప్ చేయడు. కానీ ఎప్పుడైతే ట్యాన్ ఫ్యాన్ దగ్గరికి వస్తాడో అప్పుడు ఫ్యాన్ అడుగుతాడు నువ్వు నా కాల్స్ కి ఆన్సర్ ఎందుకు చెప్పడం లేదు? సో అప్పుడు ట్యాన్ అతని ఫోన్ ని చెక్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు యాక్చువల్ గా నేను వినలేదు, ఎందుకంటే నా ఫోన్ నోట్ మీద ఉండే. అది విన్న తర్వాత ఫ్యాన్ సాడ్ అయిపోతాడు. అది చూసి ట్యాన్ ఫ్యాన్ తో చెప్తుంటాడు బేబీ ఏమైంది, ఏమైనా జరిగిందా చెప్పు, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టారు? అప్పుడు ఫ్యాన్ చెప్తుంటాడు నేను నీకు అన్రీజనబుల్ అనిపిస్తాను కదా. అప్పుడు ట్యాన్ అంటాడు కానీ నువ్వు ఎందుకు ఇదంతా చెప్తున్నావు? అప్పుడు ఫ్యాన్ చెప్తుంటాడు నేను చాలా టెన్షన్ లో ఉన్నాను, నేను నా ప్రొఫెసర్ కి నా వర్క్ ని సబ్మిట్ చేశాను, కానీ నాకు ఫీడ్బ్యాక్ అంత బాగా నచ్చలేదు. సో అందువల్లనే నేను అన్రీజనబుల్ ఉన్నాను, ఇంకా నువ్వు నా కాల్స్ ని కూడా పికప్ చేయలేదు. అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు ఇలా మళ్ళీ చెప్పకు. అప్పుడు అతని నోస్ ని టచ్ చేస్తూ చెప్తుంటాడు నా క్యూట్ నోస్ బాయ్, నువ్వు ఎప్పుడు కూడా నా గురించి క్యూట్ గానే ఉంటావు. సో ఇటువైపు మనం చూస్తాం టాయ్ ని ఉన్న క్యూ ని. సో అప్పుడు అతను క్యూ కి పెన్సిల్ కేస్ ని ఇస్తాడు. సో దాని మీద చాలా మంచి డ్రాయింగ్ చేసి ఉంటుంది. అప్పుడు క్యూ చెప్తుంటాడు ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ సీన్ లో చూస్తాం మనం ఎప్పుడైతే పూమ్ పీమ్ దగ్గరికి వస్తాడో సో అప్పుడు తను చెప్తుంటాడు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు, నువ్వు సీక్రెట్ గా నన్ను ఇష్టపడుతున్నావా? అప్పుడు పీమ్ అతనితో చెప్తుంటాడు నాకు కొన్ని వస్తువులను కొనడానికి నీ కంపెనీ కావాల్సి ఉండే. సో దాని తర్వాత వాళ్ళు స్టోర్ కి వచ్చేస్తారు. సో ఇక్కడ పీమ్ పెయింటింగ్ యొక్క సామాన్లను కొంటుంటాడు. ఇటువైపు మనకి ఫ్యాన్ ని చూపిస్తాడు. సో అతను ట్యాంక్ గురించి స్పాగెటీని రెడీ చేసి తీసుకొస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు నాకు కేవలం ఈ డిష్ చేయడం వచ్చు. సో అప్పుడు ట్యాన్ దాన్ని టేస్ట్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు ఇది ఎప్పటికి లాగానే చాలా ఎమ్మిగా ఉంది. సో అప్పుడు అతను ఫ్యాన్ కి కూడా తినిపిస్తుంటాడు.
ఇక్కడ ట్యాన్ చెప్తుంటాడు, నేను మూవీస్ లో చూసాను కపుల్స్ ఇలాగా కూడా తింటారు. సో అప్పుడు అతను అలా చెప్పి నూడిల్స్ ని నోట్లో పెట్టుకుని ఫ్యాంగ్ దగ్గరికి వస్తాడు. సో అప్పుడు ఫ్యాంగ్ కూడా దాన్ని తింటుంటాడు. సో అప్పుడు వాళ్ళు తింటూ ఒకరినొకరు కిస్ చేస్తారు. సో ఇటువైపు మనం చూస్తాం భీమును పూమ్ యూనివర్సిటీకి వచ్చేస్తారు. భీమ్ పూమ్ తో చెప్తుంటాడు, నువ్వు కోరుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, ఎందుకంటే నేను లేట్ నైట్ వరకు వర్క్ చేస్తున్నాను. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, కానీ నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలనుకోవడం లేదు, సో ప్లీజ్ నేను నీతో ఉండొచ్చా. కానీ అప్పుడు భీమ్ అతనితో చెప్తాడు, నువ్వు ఇక్కడ ఉంటే బోర్ అయిపోతావు. అప్పుడు పూమ్ అంటాడు, ప్లీజ్ నన్ను ఉండనివ్వు. సో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చేస్తారు. సో ఇక్కడ పూమ్ అక్కడ ఉన్న డ్రాయింగ్స్ ని చూస్తుంటాడు. సో ఇక్కడ భీమ్ అతని వర్క్ ని కంప్లీట్ చేస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం, ఎప్పుడైతే ఫ్యాంగ్ షవర్ తీసుకుని వస్తాడో సో అప్పుడు ట్యాన్ అతన్ని సైగతో అతని దగ్గర పిలుస్తాడు. కానీ అప్పుడు ఫ్యాంగ్ అతని వైపు టవల్ ని విసిరేస్తాడు. సో అది చూసి అతను ఫ్యాంగ్ తో చెప్తుంటాడు, నువ్వు అస్సలు రొమాంటిక్ కాదు. సో అప్పుడు ఫ్యాంగ్ చెప్తాడు, నువ్వే చెప్పు నేను రొమాంటిక్ ఎలా కావాలి. సో అది విన్న తర్వాత ట్యాంగ్ అతన్ని పట్టుకొని బెడ్ మీదకి పుష్ చేస్తాడు. అప్పుడు తను చెప్తుంటాడు ఇలాగా. అప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేస్తుంటారు. సో అప్పుడు వాళ్ళిద్దరూ ప్యాషనేట్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇటువైపు మనం చూస్తాం, ఎప్పుడైతే భీమ్ అతని వర్క్ ని కంప్లీట్ చేస్తాడో సో అప్పుడు అతను చూస్తాడు పూమ్ అయితే ఆల్రెడీ పడుకొని ఉన్నాడు అని. సో అప్పుడు అతను అతని దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతని మైండ్ లో బీర్ చెప్పిన మాటలు అతను ఆలోచిస్తుంటాడు. సో అప్పుడు తను అతని నోస్ ని టచ్ చేస్తుంటాడు. సో అప్పుడే పూమ్ నిద్రలేచి చెప్తుంటాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, నువ్వు నన్ను ఇంత క్లోజ్ గా చూస్తే నీ హార్ట్ అయితే ట్రంబుల్ చేస్తుంది. సో అలా చెప్పేసి అతను అతని లిప్స్ మీద కిస్ చేస్తాడు. సో నెక్స్ట్ సీన్ మనం చూస్తాం, వాళ్ళిద్దరూ భీమ్ ఇంటికి చేరుకుంటారు. సో అప్పుడు భీమ్ పూమ్ తో చెప్తుంటాడు, ట్యాన్ నా అందరు ఫ్రెండ్స్ ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాము రేపు. సో నువ్వు కోరుకుంటే నువ్వు కూడా మాతో జాయిన్ కావచ్చు. సో నువ్వు నీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురా. సో దానికి పూమ్ సరే అంటాడు. సో దాని తర్వాత భీమ్ అతని రూమ్ లోకి వచ్చి అతని పెయింటింగ్ ని చూస్తుంటాడు. సో అప్పుడు అతని మైండ్ లో ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంటాడు. సో అప్పుడే అతను ఏదైతే పూమ్ ఇచ్చాడో ఆ ఫ్లవర్స్ ని చూస్తూ ఉంటాడు. సో అప్పుడు తను దాటిని చూసి అతని పెయింటింగ్ మీద ఏదో డ్రా చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం, కెలెన్ భీమ్ తో కలవడానికి వస్తాడు. సో అప్పుడు కెలెన్ భీమ్ తో అడుగుతాడు, నీకు ఎవరి మీద అయినా క్రష్ ఉందా. కానీ అప్పుడే కెలెన్ కి వాళ్ళ డాడ్ నుండి కాల్ వస్తుంది. సో అప్పుడు అతను అతన్ని అర్జెంట్ గా పిలుస్తాడు. సో అప్పుడు కెలెన్ అక్కడ నుండి వెళ్తుంటాడు. సో అప్పుడే భీమ్ అతనితో చెప్తుంటాడు, నేను ఆల్రెడీ ఒకరిని ఇష్టపడుతున్నాను. సో అప్పుడు కెలెన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మనకి నైట్ సీన్ ని చూపిస్తారు. సో అందరూ కలిసి డ్రింక్ చేస్తుంటారు. సో ఇక్కడ క్యూట్ టాయ్ తో అతని వర్క్ గురించి అడుగుతాడు. సో దీని తర్వాత మనకి చూపిస్తారు, వాళ్ళందరూ చాలా డ్రంక్ అయిపోతారు. సో ఇక్కడ పూమ్ చైన్ కి స్నాక్స్ తినిపిస్తుంటాడు. సో అప్పుడు అతను స్నాక్స్ తినిపిస్తూ ఆ స్నాక్స్ ని అతని నోట్లో కూడా పెట్టుకుంటాడు. సో ఇది చూసి అయితే చైన్ చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు తను అది తింటుంటాడు. ఎప్పుడైతే వాళ్ళు తింటూ క్లోజ్ గా వస్తుంటారో అప్పుడు మాథ్యూ వాళ్ళని చూస్తుంటాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా వస్తారో అప్పుడే మాథ్యూ వాటిని బ్రేక్ చేసేస్తాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, ఇది అస్సలు బాలేదు, ఎవరినైనా మిమ్మల్ని యాజ్ ఏ కపుల్ గా షిఫ్ట్ చేస్తుంటారు. సో అది విని పూమ్ అంటాడు, ఎవరున్నారు మమ్మల్ని షిఫ్ట్ చేయడానికి. సో అప్పుడు అతను 4 వైపులు చూసి చెప్తుంటాడు, ఎవరు కూడా లేరు ఎవరైతే నన్ను షిఫ్ట్ చేయడానికి. సో అప్పుడే భీమ్ లేచి తను ఏదో చెప్పాలనుకుంటాడు, కానీ అతను ఏం చెప్పలేకపోతాడు. సో అప్పుడే పూమ్ అతనితో చెప్తుంటాడు, భీమ్ నేను నిన్ను ఇష్టపడుతున్నాను. అది విని అయితే చాలా షాక్ అయిపోతారు. అప్పుడే భీమ్ అతనితో అంటాడు, నువ్వు నన్ను ఇష్టపడితే దీంతోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.